అనగా సులభంగా సంపాదించటం. ఓ, 2020 సంవత్సరానికి ముందు 2020వ సంవత్సరానికి కేవలం సీనియర్ సిటిజన్స్ కు మాత్రమే అవకాశం ఉండేది. ప్రస్తుతము వయస్సుతో పని లేకుండా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సింపుల్ ఎర్న్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే సపరేట్ పారాగ్రాఫ్. ఇన్వెస్ట్ చేయాలి అంటే హోమ్ పేజీలోనికి వెళ్ళి పైన ఉన్నటువంటి మోర్ అనే ఆప్షన్ లోనికి వెళ్ళి అక్కడ 5వ కాలం అయినా ఎర్న్ అనే ఆప్షన్ లో సింపుల్ ఎర్న్ అనే ఆప్షన్ ద్వారా ఇక్కడ ఇన్వెస్ట్ చేయవచ్చు. సపరేట్ పారాగ్రాఫ్. గతంలో సింపుల్ ఎర్న్ అనే ప్లేస్ లో స్టేకింగ్ అని అలాగే గూగుల్ ఆప్షన్ లో డెఫీ స్టేకింగ్ అని పిలువబడుతూ ఉండేది. అయితే
ప్రస్తుతం ఉన్నటువంటి సింపులర్ మరియు మరియు పూల్ అనేవి 2022 తర్వాత 2022 సంవత్సరం తర్వాత మార్చబడింది. వీటిని ఇలాగే కొనసాగిస్తారని అనుకోవద్దండి, కొన్ని రోజుల తర్వాత వీటి పేర్లు కూడా మారచ్చు. లో ఇన్వెస్ట్ చేయడం ఎలా అని హెడింగ్ పెట్టి, లో ఇన్వెస్ట్ చేయడం ఎలా? సింపుల్ ఎర్న్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 రకాలైనటువంటి కాయిన్స్ కలవు. 3 రకాలైనటువంటి కాయిన్స్ కలవు. ఒకటి ఆల్ కాయిన్స్. రెండు ఫ్లెక్సిబుల్ కాయిన్స్. మూడు లాక్డ్ కాయిన్స్. ఈ మూడింటిలో వీటిలోనైనా సరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సింపులర్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏ కాయిన్ కైతే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో, ఆ కాయిన్ ను గుర్తించి ఆ తర్వాత మార్కెట్ ఆప్షన్ లోనికి వెళ్ళి ఏ కాయిన్ అయితే ఇన్వెస్ట్ చేయదలుచుకున్నామో, ఆ కాయిన్ ను బై చేసి ఆ తరువాత సింపుల్ ఎర్న్ పద్ధతిలో
ట్రయల్ పద్ధతిలోనికి వచ్చి ఫ్లెక్సిబుల్ లో కానీ లాక్డ్ లో కానీ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ ఆల్ కాయిన్స్ అని హెడింగ్ పెట్టుకోండి. ఆల్ కాయిన్స్. ఆల్ కాయిన్స్ అనగా ఫినాన్స్ ఎక్స్చేంజ్ లో ఉన్నటువంటి అన్ని కాయిన్స్ ఆల్ కాయిన్స్ లో ఏ కాయిన్ ఫ్లెక్సిబుల్ లో ఉందా, ఏ కాయిన్ లాక్డ్ లో ఉందో తెలియదు. డైరెక్ట్ గా మనకు ఫ్లెక్సిబుల్ కాయిన్స్ కానీ లాక్డ్ కాయిన్స్ కానీ డిస్ప్లే అవుతూ ఉన్నవి. నెక్స్ట్ హెడింగ్ పెట్టుకోండి. ఫ్లెక్సిబుల్ కాయిన్స్ అని హెడింగ్ పెట్టుకోండి. ఫ్లెక్సిబుల్ కాయిన్స్ అనగా ఇక్కడ ఏ కాయిన్ లోకైనా సరే మనకు నచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చును. అలాగే మనకు అవసరమైనప్పుడు కానీ పెరిగినప్పుడు కానీ ఎగ్జిట్ అవ్వవచ్చు. ఈ ఫ్లెక్సిబుల్ కాయిన్స్ లో ఎక్కువ వడ్డీ ఉన్నటువంటి కాయిన్ను సెలెక్ట్ చేసుకొని
ఆ తర్వాత ఏపీఆర్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నట్లయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఉన్నదో ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఈ ఇంట్రెస్ట్ లో బోనస్ ఎంత అలాగే ఇంట్రెస్ట్ ఎంత అనేది తెలుస్తుంది. ఆ తర్వాత ఈ కాయిన్లోకి ఇన్వెస్ట్ చేయాలి అంటే తప్పనిసరిగా 0.1 USDTకి 0.1 USDTకి తగ్గకుండా 8 లక్షల USDTలకు 8 లక్షల USDTలకు మించకుండా ఉండాలి. అలాగా కనీసం 0.1 USDTని ఉంచి ఆ కాయిన్లోనికి ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ క్రమంలో సబ్స్క్రైబ్ బటన్ను చేయరాదు.
సబ్స్క్రైబ్ బటన్ ను సెలెక్ట్ చేయరాదు. అనగా ఆటో సబ్స్క్రైబ్ బటన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన దగ్గర స్పాట్ ఆప్షన్ లో ఉన్నటువంటి USDT మన ప్రమేయం లేకుండా లోనికి వెళ్ళడం జరుగుతుంది. కనుక ఆటో సబ్స్క్రైబ్ ను ఆన్ చేయరాదు. సబ్స్క్రిప్షన్ అమౌంట్ దగ్గర 0.1 USDT ఇచ్చి చేసినట్లయితే సబ్స్క్రిప్షన్ అనేది సక్సెస్ఫుల్. అయితే ఎప్పటి నుండి అనగా సబ్స్క్రిప్షన్ డేటు ఈ రోజు అయినట్లయితే నామ్స్ ప్రకారం రేపు ఉదయం 5:30 నుండి 5:30 సబ్స్క్రిప్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంట్రెస్ట్ అనేది తరువాతి రోజు ఉదయం 5:30 తరువాత 5:30 తరువాత మన అకౌంట్లో యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇలా చేసినట్లయితే
తర్వాత ఇలా చేసినట్లయితే ఫ్లెక్సిబుల్ లోనికి వెళ్ళి డైరెక్ట్ గా వాలెట్ ఆప్షన్ లోని ఎర్న్ లోనికి మన ఫండ్ మొత్తము వెళ్తుంది. ఇక్కడ దాదాపుగా ఎంతైతే ఇన్వెస్ట్ చేసి ఉన్నామో అంత ఫండ్ మొత్తము కనిపించును. కింద నోట్ అని పెట్టుకోండి. ఫ్లెక్సిబుల్ పద్ధతిలో కానీ లాక్డ్ పద్ధతిలో కానీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎటువంటి చార్జెస్ అనేవి ఉండవు. నెక్స్ట్ ఎర్న్ పద్ధతిలో ఉన్న ఫ్లెక్సిబుల్ కాయిన్ అవసరం వచ్చినప్పుడు ఈ క్రింది విధంగా రీడీమ్ చేసుకోవచ్చును. ముందుగా కాయిన్ సెలెక్ట్ చేసుకొని ఆ కాయిన్ ఫ్లెక్సిబుల్ లో ఉందా లేక లాక్డ్ ఉందా పరిశీలించుకోవాలి. ఆ తర్వాత ఫ్లెక్సిబుల్ లో ఉన్నట్లయితే ఫ్లెక్సిబుల్ దగ్గర సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి రియల్ టైం ఏపీఆర్ ఎంత? ఏపీఆర్ అంటే యాజ్ పర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
రియల్ టైం ఏపీఆర్ ఎంత? అలాగే బోనస్ ఏమైనా ఉన్నదా? బోనస్ ఏమైనా ఉన్నదా? రివార్డ్ ఎంత? ఎంత అని చూసుకొని ఆ తర్వాత రీడింగ్ దగ్గర సెలెక్ట్ చేసుకొని 0.1 USDTకి 0.1 USDT తగ్గకుండా చూసుకొని కన్ఫర్మ్ చేసినట్లయితే రిడెంప్షన్ కన్ఫర్మ్డ్ అని అలా చేసిన రిడెంప్షన్ మీ అకౌంట్ లో ఎన్ని గంటలకు జమ అయినదో కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ రెండోదండి, లాక్డ్ అని హెడింగ్ పెట్టు. ఈ లాక్డ్ కాయిన్స్ నందు కొన్ని కాయిన్లు మాత్రమే ఉండును. లాక్డ్ కాయిన్లో ఇన్వెస్ట్ చేయడానికి కనీసం 14 రోజుల నుండి 4 నెలల కాల వ్యవధి అనేది 4 నెలల కాల వ్యవధి అనేది ఇక్కడ అయితే ఒకేసారి 120 రోజులకు ఇన్వెస్ట్ చేసినట్లయితే వడ్డీ అనేది సోల్ కాయిన్ లో ఉదాహరణకండి, ఇది సోల్ కాయిన్ లో 8.9% వస్తున్నట్లయితే 15 రోజులకు లేదా 14 రోజులకు
14 రోజులకు 2.5% 2.5% చొప్పున 4 నెలలకు 20% ఇంట్రెస్ట్ అనేది 20% ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి కాబట్టి 120 డేస్ కంటే కూడా 14 డేస్ సెలెక్ట్ చేసుకొని 14 డేస్ ను సెలెక్ట్ చేసుకొని ఆటో సబ్స్క్రైబ్ ఆప్షన్ ను ఆన్ చేసుకున్నట్లయితే ప్రతి 14 రోజులకు 14 రోజులకు ఆటోమేటిక్ గా మన ప్రమేయం లేకుండా ఆటో సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటుంది కింద నోట్ అని పెట్టుకోండి. లాక్డ్ కాయిన్లలో ప్రతిరోజు మీకు వచ్చిన ఇంట్రెస్ట్ ను కూడా ఆటో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ కూడా ఎర్న్ పద్ధతిలోనికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఫ్లెక్సిబుల్ మాదిరిగానే సబ్స్క్రిప్షన్ డేట్ ఎప్పుడు ఎప్పటి నుండి కమిట్ చేయబడుతుంది ఇంట్రెస్ట్ డేట్ ఎప్పుడు నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ డేట్ ఎప్పుడు అనే విషయం కూడా ఇక్కడ చూపించబడును. ఇలా లాక్డ్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేసిన కాయిన్ కు
ఆప్షన్ లోనికి వెళ్ళి ఆప్షన్ లోనికి వెళ్ళి చూసినట్లయితే ఆ కాయిన్ వరకు లాక్కుడని కనిపించును. లాక్కుడని కనిపించును. నెక్స్ట్ తర్వాత పారాగ్రాఫ్. ఏదైనా ఒక కాయిన్ లాక్కుడు పద్ధతిలోనికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ సమయం అయ్యే వరకు అలాగే వేచి చూడవలయును. ఈలోపు మన యొక్క కాయిన్ వాల్యూ పెరగవచ్చును లేక తగ్గిపోవచ్చును. పెరగవచ్చును లేక తగ్గిపోవచ్చును. నెక్స్ట్ సపరేట్ గా రాసుకుంటే లాక్కుడు కాయిన్లలో కొన్నింటికి మాత్రం కొన్ని సందర్భాలలో మధ్యలో రీడీమ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు రీడీమ్ చేసుకున్నట్లయితే 48 గంటల తర్వాత ఆ కాయిన్ మన అకౌంట్ లోని స్పాట్ వాలెట్ లోనికి వచ్చును. దాని కింద నోట్ ఇలా మధ్యలో రీడీమ్ అయితే 2 రోజులకు సంబంధించిన వడ్డీ అనేది రాదు. 2 రోజులకు సంబంధించిన వడ్డీ అనేది రాదు. ఎన్ని కాయిన్స్ అయినా సరే సింపుల్ ఎర్రర్ లో కానీ లాక్వుడ్ లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ తర్వాత పాయింట్ అండి, సింపుల్ ఎర్న్ ఆప్షన్ లో ఫిల్టర్ సింబల్ దగ్గర ఒక లైన్ గా రాసుకోండి. ఫిల్టర్ సింబల్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు కావలసినటువంటి టోకన్స్ ను కానీ లేక టోకన్స్ ను కానీ వెతకనక్కర్లేకుండా ఇక్కడ డిస్ప్లే అగును. అలాగే సింపుల్ ఎర్న్ ఆప్షన్ పక్కనే ఉన్న నైన్ డాట్స్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మూడో కాలమైన హిస్టరీ ఆప్షన్ నందు మనము ఎన్ని కాయిన్లను ఫ్లెక్సిబుల్ పద్ధతిలో సబ్స్క్రైబ్ చేసుకున్నాము ఎన్ని కాయిన్లను రిడీమ్షన్ చేసుకున్నాము అలాగే ఆ కాయిన్లకు సంబంధించిన రివార్డ్స్ అనేవి మన అకౌంట్ కు జమ అయినవో ఇక్కడ తెలుస్తుంది. పైన ఉన్న ఫ్లెక్సిబుల్ ఆప్షన్ పక్కనే ఉన్న డెల్టా సింబల్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నట్లయితే లాక్డ్ కాయిన్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అగును.
ఇక్కడ చూడండి ఒకసారి, నేను ఇది చెప్పేటప్పుడు 2023 నుంచి మనం తీసుకుంటాం. అంటే ఓన్లీ 3 months ఇక్కడ చూపిస్తున్నాడు, అంతకు మించి రావట్లా. లాక్డ్ 2023 సంవత్సరంలో బాగా వచ్చాయి, ఇప్పుడు ఓన్లీ ఫ్లెక్సిబుల్ బాగు. ఇలా లాక్డ్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా లాక్డ్ ఆప్షన్ పక్కనే ఉన్న మహిళా సంఘం పెట్టేది న్యాయం కోసం పోరాడేకే కదా. మీరు ఒక ఆడి మనిషికి ఏదైనా సింబల్ దగ్గర మనం తప్పు తీసుకొని చర్య తీసుకోండి. ఈ రోజే కానీ సెలెక్ట్ చేసుకొని ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఏ కాయిన్లు అయితే అవసరమో వాటిని చూడవచ్చు. నెక్స్ట్ అండి, నిన్న దీనికి సంబంధించి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను నేను, మీకు గుర్తుందో లేదు. మీకు ఎక్కడైతే దీంట్లో చాలా ప్రయోజనం ఉంది, ఎవరైనా ఆలోచిస్తే అర్థం అవుతుంది అని కూడా చెప్పాను. ఎవరైనా ఆలోచించారా?